అన్నట మళ్ళా ఇందులో ఈ రియల్ ఎస్టేట్లట మరి ఈ ఇప్పుడు ఎట్లాగో హైదరాబాద్ అన్నారు. అన్నకు అంతో ఇంతో ఆస్తుందంటే అది రియల్ ఎస్టేట్లో సంపాదించిందే. సో రియల్ ఎస్టేట్లో సంపాదించిన ముఖ్యమంత్రి కాబట్టి నాకు ఆటానున్నా రూపాయి ఉన్నా అది రియల్ ఎస్టేట్ అని చెప్తాడు మా అన్న. సో మా అన్న మరి రియల్ అంట భూమి అంటుందంట. ఇక చూడ్రి, రియల్ అంట భూమి అంటుందంట. ఇది ప్రజలు నవ్వుకుంటారు. నిజంగా రియల్ ఎస్టేట్ నుంచి నేను కూడా వచ్చిన. మరి నేను కూడా రియల్ ఎస్టేట్లో పని చేసిన పని చేస్తున్నాను. నాకు తెలియని భూమి అయితే ఏడలేదే. మరి అన్న చెప్తున్నా ఒకసారి చూడండి మీరైతే. రియల్ భూమి అట ఓఆర్ఆర్ ఔటర్ చుట్టట భారీగా పెట్టుబడులు పెడతాడ. పెద్ద ఎత్తున భూముల క్రయ విక్రయాలు జరుగుతున్నాయట. 2025-26లో 4 లక్షలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట. సర్కారు దవాఖానాకు 9,000 కోట్ల రాబడి వస్తుందంట. రిజిస్ట్రేషన్లు షాంపుల శాఖ ఆదాయంలో 65% ఇక్కడి నుంచే వస్తుంది. అది ఇక్కడ ఒక ఆనిముత్యమైన పలుకు మీకు చెప్పాలి. ఇది ఏమంటారంటే సర్కారు ఖజానాకు 9,000 కోట్ల రాబడి వచ్చింటారు. ఈ 9,000 కోట్లు ఎట్లా సంపాదించడం ముఖ్యం. ఓకే, 9,000 కోట్లు మీరు సంపాదించరు, ఎట్లా, హౌ, దాని సోర్స్ ఏంది? ఇప్పుడు నిన్న ఒక ఆయన కామెంట్ చేసాడు, 2 లక్షలు గతంలో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటే అంటారు, సారీ 1 లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అనుకోరు. 1 ఎకరం పట్ట చేసుకుంటే ఒక ఆయన డైరెక్ట్ డబల్ అయిపోయింది. డైరెక్ట్ డబల్ చేసిందండి. ఎందుకు రావు మరి పైసలు, ఆదాయం ఎందుకు పెరగదు? రియల్ భూమి అంటే భూముల మార్కెట్ వాల్యూకు మించి లేదంటే మార్కెట్ వాల్యూతో పాటుగా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచితే ఆదాయం పెరుగుతుంది రెవెన్యూ శాఖల. ఈ దొంగ ముచ్చట ప్రజలకు చెప్పరు. ఈయన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు ఎక్కువ వచ్చినాయి అంటారు 2025-26లో. మీరు చెప్పురా, ఇలా మీ గ్రామంలో లేదంటే మీ మండలాల్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాళ్ళు మీరు ఎవరని ఉంటే చెప్పురు. నాకైతే అవగాహన ఉంది, మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే మీరు చెప్పరు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా గతంలో సంవత్సరానికి 12 ప్లాట్లు అమ్మితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 20 ప్లాట్లు అమ్మిన చూపిరు. లేదు, ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు, ఒక ఆయన రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్. ఆయన గత సంవత్సరం 2 ప్లాట్లు కొని అమ్మితే ఈ సంవత్సరం 4 ప్లాట్లు కొని అమ్మినని ఒక్కరిని చూపిరు. ఒక్కరినే అడుగుతాను, ఎక్కువ మంది అడుగుతాను. లేదు, ఒక బిల్డర్ ఉన్నాడు, పోయిన సంవత్సరం ఒకటే కన్స్ట్రక్షన్ కట్టిండు, ఈసారి 2 కట్టిన చూపిరు. లేదంటే ఒక మార్కెటింగ్ కంపెనీ ఉండేది, గత సంవత్సరం 100 ఫ్లాట్లు అమ్మింది, ఈ సంవత్సరం 200 ఫ్లాట్లు అమ్మిందని ఒక్క కంపెనీ చూపిరు. వీళ్ళ చేతుల్లో కదా రియల్ ఎస్టేట్ ఉండేది. కొనటం చేతుల, అమ్మటం చేతుల, కట్టడం చేతుల, కట్టించడం చేతుల. వీళ్ళని దాటైతే వేరే వాళ్ళ చేతులు అయితే రియల్ ఎస్టేట్ లేదు కదా. మరి కొనేటోడు ఎక్కువ కొనలే, కట్టేటోడు ఎక్కువ కట్టలే, అమ్మేటోడు ఎక్కువ అమ్మలే. మరి ఎట్లా పెరిగినాయి 4 లక్షల డాక్యుమెంట్లు? ఇప్పుడు నేను కొనలేదు, అమ్మలేదు, కట్టలేదు, పండలేదు, నేను డాక్యుమెంట్ తీసుకొని రిజిస్ట్రేషన్ కాడికి ఎప్పుడు పోయినా ఎప్పుడు డాక్యుమెంట్లు పెరిగినాయి లెక్క. ఇది దొంగ లెక్క, ఇది కాంగ్రెస్ వెలుగు లెక్క. ఇది ప్రజల వెలుగు అయితే వేరే ఉంటుండే. నిజంగా ఇంట్లో ఒక ఆడవిలు ఉన్నది, అమ్మాయికి పెళ్లి చేయాలి, ఆ అబ్బాయికి 50 లక్షల కట్నం ఒప్పుకున్నాం. ఈ 50 లక్షల కిందికి ఇలా హైదరాబాద్లో సపోజు ఓడన్నా బిడ్డకు పెళ్లి చేసినప్పుడు నేను కట్నం కిందకి ఇస్తా గిది అంటే తీసుకున్నాడు ఉన్నాడా? పెళ్లి చేసుకునే పెళ్లి పిల్లగాడు ఇలా కూడా తీసుకుంటున్నా. ఎందుకంటే ఆయన కొన్నప్పుడు, ఆ సదరు తండ్రి కొన్నప్పుడు అది 50 లక్షల వాల్యూ, ఇప్పుడు దాని వాల్యూ 30 లక్షల వాల్యూ అయింది. మరి 50 లక్షల కట్నం కిందికి పెడితే అల్లుడు ఎట్లా ఒప్పుకున్నాడు? చల్లి అక్క నాకేమవుతారు అబ్బాయి, నా 50 లక్షలు నాకు అంటాడు. ఇదే జరుగుతుందా, జరుగుతలేదు? భూముల్లో రేవంత్ రెడ్డి రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచింది తప్ప మార్కెట్లో దాని వాల్యూ డౌన్ అయింది. ఎంత అంటే 40-50% లెక్క, ప్రాంతాన్ని బట్టి మారుతా వస్తుంది. ఈ రైజింగ్ 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 అంటారు కదా, ఆ రైజింగ్ ఏడా అపార్ట్మెంట్లల్లో. ఎందుకంటే వాడు ఇప్పుడు భూమి కొని పక్కన వేసుకొని గవర్నమెంట్ భూమి 150 కోట్లు, 170 కోట్లు, 190 కోట్లు కొని వాడు తర్వాత మార్కెట్ రైజింగ్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్ కడతాడు, అమ్మక చెప్తాడు. వాడు ఇప్పుడు అమ్మడు.
ఆడు 50 ఫ్లోర్లు ఎత్తాడు, రేపు 50-60 ఫ్లోర్లు ఇస్తాడు. అది రైజింగ్ కాదు. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎంటీ ల్యాండ్ సామాన్య ప్రజలు కొనే ప్లాట్లు రేటు పెరిగిందా? లేదు. అవి రిజిస్ట్రేషన్లు పెరిగినాయా? దళారులు కొనేవి పెరిగితే మాకే సంబంధమే. సో ఈ దొంగ లెక్క రేవంత్ రెడ్డి ఇప్పుడు, ఎందుకంటే రోడ్లు వేస్తున్నాయి కదా, ఇప్పుడు రోడ్లు వేస్తున్నప్పుడు ఎమ్మటి ఈ వార్త రావాలి. రియల్ భూమ్ రియల్గా లేదు. అది కథనే. ఇక మరి నిజమా కాదా అని చెప్పినా మీరు ఆలోచించుకోరు. ఇలా ఈ లత్కోర్ పంచాయతీ, ఇంకో పంచాయతీ, పెద్ద పంచాయతీ ఇది ఉంది. ఇప్పటికే కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు లేడు, కట్టేటోళ్ళు లేడు, దందా చేసేటోళ్ళు లేడు. ఇప్పటికీ ఆగమై ఉన్నారో బిడ్డ అంటే ఇదో పంచాయతీ వచ్చింది. నిషేధిత జాబితా భూముల అప్డేట్ అంటే షురూ చేసిరట. సర్కారు ఆదేశాలతో కసరత్తు మొదలుపెట్టిన కలెక్టర్లు హైదరాబాదు, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై మరింత ఫోకస్ పెట్టారు. యాదాద్రి కలెక్టరేట్లో నిషేధిత భూముల జాబితా అప్డేటు చేస్తున్న తహసీల్దార్లు. అంటే అర్థమైంది, 22A కింద ఇండ్ల రిజిస్ట్రేషన్లు అండ్ అసైన్డ్ ఇండ్లు ఎంత పంచాయతీ ఉంది కదా. సో ఇప్పుడు చూడు, 22A ఫిర్యాదులు 40 రోజుల్లో పరిష్కరించాలి. స్పెషల్ డ్రైవ్కు రెవెన్యూ కార్యదర్శి ఆదేశించిండు. గ్రీవెన్స్ దరఖాస్తులు బయటకు. నిషేధిత భూములపై 24,000కు పైగా ఫిర్యాదులు వచ్చినాయి. సర్వే నెంబర్ల వారిగా పునఃపరిశీలిస్తున్న కలెక్టర్లు. సో ఇప్పుడు అప్డేట్ చేస్తారు. ఈ వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ఎవరిది లంగది, ఎవరిది మంచిది, ఎవరిది నిజంగా నిషేధిత జాబితాలో ఉంది, ఎవరిది టెక్నికల్గా మిస్టేక్ పడ్డది, ఇవన్నీ అంచనాలు వేసి ఈ నిషేధిత జాబితా భూములు లెక్క తెలుస్తాడ. ఇప్పుడు ఈ లెక్క తెలిస్తే ఇక ఈ మొత్తానికే మొత్తం ఒకటి. ఇక ఓ పక్క హైడ్రా రంగనాథ్, ఓ పక్క ఈ నిషేధిత భూములు వెళ్ళి, ఓ పక్క ఈ అసైన్డ్ గ్రామ పంచాయతీలు అసైన్లు ఇల్లు అని చెప్పేసి ఎవరినైనా రెవెన్యూ శాఖలో మందలిస్తే వాని కోసం మామూలుగా లేదు, సమస్యలు ఉంది. అది గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి 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 వాని చెప్పులు అరిగిపోతున్నాయి, కానీ మన పరిస్థితి మారతలేదు. ఈయన ఈ గొప్పలు ఈ డబ్బా స్వడబ్బా పరస్పర డబ్బా అంతా కాంగ్రెస్ డబ్బా అవుతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెరగాలి కాబట్టి, రియల్ ఎస్టేట్లో ఆదాయం రావాలి కాబట్టి ఇప్పుడు ఏంటంటే అన్న రోడ్లు ఎత్తానని చెప్తుంది. ఎందుకంటే నిన్న మొన్న దాని వాల్యూలు పెంచింది. 100% పెంచిన ప్లేస్లు ఉన్నాయి, 200%, 300%, కొన్ని ప్లేసెస్లో 500% కూడా మార్కెట్ వాల్యూకి సంబంధం లేకుండా అన్నగారు రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచారు. వాడు అమ్ముకున్న గన్ని పైసలు వస్తే రావు రియల్ మార్కెట్లో. ఇక మీరు రియల్ భూమి అని మీరు నమ్మితే ఏమిస్తాడు రేవంత్ రెడ్డి? రేపు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినానికంటే ఇంతలా గాడిద కూడా ఇస్తాడు. మీరు తీసుకోవడానికి మీ సిద్ధమైతే తీసుకోలే. ఇక అదైతే గ్యారంటీ. గాడిద గుడ్డు అయితే పక్కా మీకు. ఇక మీరు వద్దన్నా ఇస్తాడు. ఇక మరి గాడిద గుడ్లు కావాలన్నా మరి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మీరు సపోర్ట్ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ ఆలోచించుకోవాలి. అవసరం ఇంకో దాంట్లో పెట్టుకోవాలి. ఎవరైనా సరే లివింగ్ పర్పస్లో కొనుక్కోరు. ఇప్పుడు తక్కువ రేట్లో దొరుకుతాయి లివింగ్ పర్పస్లో. పర్మనెంట్ ఒకటేసారి పర్చేజ్ చేసినట్టు ఇంకా మళ్ళీ లైఫ్ టైం అదే గట్లా అనుకోండి. ఇప్పుడు తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనేటోడు కొనగురి ఓ రకంగా చెప్పాలంటే ఏమి ఇష్టమే.